హలో గాయస్, నేను మీ సంగీత స్వాతి. ఇదొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఈరోజు అసలు మార్నింగే లేచి రెడీ అయిపోయి ఒక దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాము. అది ఎక్కడికి అంటే, మార్నింగ్ లెగంగానే ఆంధ్రజ్యోతి పేపర్లో ముగ్గులు పోటీ అని చెప్పేసి రాసుంది. సో ఎక్కడ అని చెప్పి చూస్తే అది ఎన్టీఆర్ స్టేడియంలో. ఆ స్టేడియంకి వెళ్ళడానికి మాకు ర్యాపిడో బుక్ చేసేసుకొని బయలుదేరి వెళ్తున్నాం. దారిలో వెళ్తూ ఉండగా ఏం జరిగిందంటే, శ్రవంతి అని నా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిందనమాట. మా ఇంటికి వచ్చింది. మేము ఇద్దరం కలిసి బయలుదేరాం, వాళ్ళ చెల్లి కూడా. వెళ్తున్నాము. దారిలో వెళ్తుంటే శ్రవంతి ఏం చేసిందంటే, ఆటోలో ర్యాపిడో డ్రైవర్ ఉంటారు కదా, ఆ అన్న ఫోన్లో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అని చెప్పింది. ఆ అన్న ఏం మాట్లాడకుండా సబ్స్క్రైబ్ చేసేసాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇంకా మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము అక్కడికి. అసలు మాకు ఎంత డిస్టెన్సో అర్థం కాలేదు. ఇంకా ఆటో అన్నని అడిగాము, అన్న ఇంకెంత దూరం అన్నా అంటే, ఆ అన్న అన్నాడు, అరే ఇంకా వచ్చేసాంరా, కొంచెం దూరమే అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆ మాట అనేసరికి అమ్మయ్య వచ్చేసాంలే అన్న ఫీలింగ్లో ఉన్నాము మేమంతా. చూసారా ఈ షాప్స్ అన్నీ ఎలా ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయో. మ్యాక్స్ అని, లలిత జ్యువెలరీ. ఇక్కడికి మనం ఫ్యూచర్లో రావాలి, అప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను, తప్పకుండా మీరు చూడండి. ఎందుకు రావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి సంవత్సరం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలా ముగ్గుల పోటీని నిర్వహిస్తారంట. అయితే నాకైతే తెలీదు, అది ఫస్ట్ టైం నేను ఇప్పుడే చూశాను న్యూస్ పేపర్లో. ఇప్పుడు దీనికి స్పాన్సర్ వచ్చేసేసి వికాస్ హాస్పిటల్ వాళ్ళని చెప్పేసి నాకు అక్కడ చెప్పారు. శ్రీ పాటిబల్ల సీతారామ హై స్కూల్ దగ్గరికి మనము వచ్చేసాము ఇప్పుడు. దాని బ్యాక్ సైడే ఎన్టీఆర్ స్టేడియము. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూస్తే మీకు కూడా తెలిసిద్ది, ఓకేనా? యాక్చువల్లీ ఫ్రంట్ గేటు క్లోజ్ అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఆయన ఆటో అన్న ఏం చెప్పారంటే, అరే యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ వదిలిపెడతానురా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టారు, ఫ్రంట్ క్లోజ్ పెట్టారని చెప్పేస్తే, సరే అన్న అక్కడే డ్రాప్ చేయండి అని చెప్పాను. సరే అని చెప్పి ఇంకా అన్న కూడా తీసుకెళ్తున్నాడు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎంత దూరమో అనుకున్నాము, కానీ ఇంకా అన్న ఇదేరా గేట్ వచ్చేసింది అన్నాడు. ఫైనల్లీ ఈ ఎన్టీఆర్ స్టేడియం లోపలికి అయితే వచ్చేసాం. చూసారా అన్ని బాక్సులు పెట్టేసేసి ఎవరి బాక్సులు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నా ఉన్నారు. అది ఆ అమ్మాయే, శ్రవంతి వాళ్ళ చెల్లి. ఇంకా శ్రవంతి ఇంకా వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటా ఉన్నారు, బాగుందని చెప్పి. అటు సైడ్ ఏమో బాస్కెట్ బాల్ ఆడుతున్నారు, ఇంక ఇటు సైడ్ ఏమో ఇక్కడ అంతా ముగ్గులంతా ఎవరిది వాళ్ళు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. నేను చూసారా మంది కూడా శుభ్రం చేసుకుంటున్నాం. మనం తెచ్చిన రంగులు చూడండి, చాలా ఎక్కువేం తీసుకెళ్ళలేదు, కొంచెమే తీసుకెళ్ళాను. కానీ తీసుకెళ్ళిన వాటిలో అన్నీ యూటిలైజ్ చేయాలని అనుకుంటా ఉన్నాను నేను. ఇంకా అందరేమో టిఫిన్ సెక్షన్ ఇటు సైడ్ ఉంది, టిఫిన్స్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళే చెప్పారు లంచ్ టిఫిన్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారని. ఇదిగో శ్రవంతి అను చెల్లి నేను అందరం క్యూలో ఉన్నాము టిఫిన్ చేయడానికి. ఇక వీళ్ళిద్దరేనంట జడ్జెస్. సో వీళ్ళిద్దరూ వాళ్ళు కూడా టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళ జడ్జిమెంట్ మీద డిపెండ్స్ అయి ఉంటుందంట మన ముగ్గుని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారంట. నేను ఆల్రెడీ చుక్కలు పెట్టి స్టార్ట్ చేశాను. శ్రవంతి వాళ్ళ చెల్లి వెనక నుంచి వీడియో తీస్తుంది. ఇదేమో నాగవేణి ముగ్గంట, ఇదేమో శ్రవంతి ముగ్గంట. ఇది వీళ్ళు వేసిన ముగ్గులు. ఇప్పుడు నేను వేసిన ముగ్గు ఏంటంటే ఇది. నచ్చిందా మీకు? చూడండి, నా ముగ్గుతో నేను ఒక ఫోటో దిగుదా అని చెప్పేసి ఒక ఫోటో దిగాను. ఫైనల్లీ ఇది నా ముగ్గు. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. తర్వాత ఏం చేశారంటే అందరు మమ్మీస్ వాళ్ళని ఎక్కించి డ్యాన్సులు అట్లా ఇట్లా వేయించారు. ఇంకా ఇదిగో నాగవేణి వాళ్ళ కొడుకు, ఈ పక్కన ఉన్న ఆయనేమో మిమిక్రీ చేస్తున్నాడు. పిల్లలందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంతలోపు గల్లా మాధవి గారు వచ్చారు అక్కడికి. చూసారా ఈ పిల్ల ఎంత బాగా నాట్యం చేస్తుందో, చిన్న పిల్ల. మీ ఇంట్లో కూడా మీ పిల్లల్ని ఇలా ఏదైనా యాక్టివిటీస్కి పంపిస్తూ ఉండండి. భరతనాట్యం లేదా సింగింగ్, వాళ్ళకి ఏది నచ్చుతో అలా. ఒక చదివే కాదండి, ఇలాంటివి కూడా మనం నేర్పించాలి అని నా ఉద్దేశం. ఇంకా డ్యూటీ టైం అయిపోయింది, ఇంకా బయలుదేరిపోయాం, రిటర్న్ అయిపోయాం మేము. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.